మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సక్కదానాల ఇద్దరు కొడుకులను చంపిందంట తల్లి. ఇద్దరు కొడుకులను చంపి తను కూడా చచ్చిపోయింది. ఇంకా చూడరు కథ. ఒక కొడుకు ఏమో 8 ఏళ్ళు ఉంటాడు, ఒక కొడుకు ఏమో 10 ఏళ్ళు ఉంటాడు. ముద్దు ఉన్నారు పొరగాళ్ళు. మరి ఎటు చంపబుద్ధి అయిందో తల్లికి నాకు తెలియదు, కానీ చక్కదానాల కొడుకులను చంపి చచ్చింది. ఏమి అక్కడ చంపింది? కన్న కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న మనస్తాపమే కారణమంట. పిల్లలకు ఊరేసి ఆ పైన ఆమె కూడా ఊరేసుకొని బలవంతంగా చచ్చిపోయింది. హైదరాబాద్లోని కైతలాపూర్లో ఘటన. భర్త చంపేస్తానని బెదిరిస్తుండని సోదరుని కంటే వీడియో చేసిందనట. అలా అన్నో తమ్మినికో వీడియో మంచిగా క్లిప్ పెట్టిందట. క్లిప్ పెట్టి ఈమెకి చచ్చిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళకి దొరికింది ఆ వీడియో. చూడు. పిల్లగాంది ఎక్కడ అంటే, మొగంది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యరావు తండకు చెందిన బానోదు ప్రవీణ్ కుమార్ అంట. ఈ ప్రవీణ్ కుమార్ అంటోనికి ఈ శ్రవంత్ అంటామని 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసిరంట. 13 ఏళ్ల క్రితం పెళ్లి చేస్తే ఇక ఈ తండలేం బతాం మనం, కానీ ఇక పట్నంకాయ పోయి బద్దామని పట్నం వచ్చిరంట. పట్నం వచ్చిరు, పట్నంలో బతురు. ఈయన ఏదో డ్రైవర్ పని చేస్తాడంట. డ్రైవర్ పనితో పాటు ఇంకా అక్కడిక్కడ కూలినాలు కూడా పోతుంటాడంట. బాగానే గడిచిపోతుందట జీవితం. ఆడంగీయడం గడిచిపోతుంది. ఇద్దరు పొరగాలు పుట్టిరు. ఓ పొరగాడు 10 ఏళ్ళు ఉంటాడు, ఒక పొరగాడు 8 ఏళ్ళు ఉంటాడు. చక్కదానంగా ఉంటారు పొరగాలు. పొరగాల పేరు ఏమని ఇచ్చిరు, ఇలా ఇచ్చిరు. ఒక కొడుకు పేరేమో కార్తీక్ అంట, కౌశిక్ అంట. అయితే మరి ఈయనకి ఏం పొరకాలం వచ్చిందేమో కానీ చక్కదానాల పిల్లని పక్కకు పెట్టి ఇంకొక ఆమె మరిగిండట. ఇంకొక ఆమె మరిగి ఆమెను పెళ్లి చేసుకున్నట్టు ఏకంగా. పెళ్లి చేసుకొని ఏకంగా ఇంటికి తీసుకొని వస్తే ఆ ముచ్చట ఇప్పుడు ఫస్ట్ పిల్లని తెలిసి, నేను ఉన్నాక నా పిల్లలు ఉన్నాక మళ్ళీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని వస్తేవి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని లొల్లి పెట్టిందట. లొల్లి పెడితే లేదు, నేను బరాబరిగా పెళ్లి చేసుకుని ఆమెతో ఉంటా అని చెప్పినట్టు. ఆమెతో ఉంటా, అవసరమైతే నీతో ఉంటా, కానీ ఆమెను మాత్రం విడిచిపెట్టినానట. ఇక ఇద్దరికి బాగా పంచాయతీ అయిందట. బాగా పంచాయతీ ఉంటే ఈ రెండో పిల్లం ఉంటుందిగా, ఈ రెండో పిల్లం ఉంటే ఈ అమ్మాయి ఈయనకి ఆల్రెడీ పెళ్లి అయినట్టు నాశనం అయిపోయింది, నేనే ఉంటుంటాను అనుకొని సెకండ్ పిల్లం తెగపోయింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఎప్పుడు లొల్లి అవుతూ ఉంటుందంట. మొగని పిల్లానికి లొల్లి అవుతుంటుంది. ఈ లొల్లి అవుతుంటే ఏం చేసింది, తల్లిదండ్రులకు చెప్పిందంట. ఈమె తల్లిదండ్రులు చెప్పి, అమ్మకి ఇట్లా రెండో పెళ్లి చేసుకొని వచ్చిండు, ప్రస్తుతానికైతే ఆ రెండో పిల్లం వెళ్ళిపోయింది, ఇక నాతోటి రోజు లొల్లి పెట్టుకుంటున్నాను తల్లిదండ్రులు చెప్తే, తల్లిదండ్రులు ఏం చేసిరు, పెద్ద మనుషులు చెప్పిరట. పెద్ద మనుషులు చెప్తే ఓనాడు పిలిపించారట. పెద్ద మనుషులు పిలిపించి, ఇదేం సంగతి రా ఆయన, నీకు చక్కదానికి ఇద్దరు కొడుకులు ఉండే, చక్కదానాల పిల్లం ఉండే, ఈ పిల్లాన్ని ఇచ్చిపెట్టి కొడుకులు ఇచ్చిపెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నామంటే మరి ఉందా లేదా పిల్లం అయితే ఆ పిల్లం వెళ్ళిపోయిందని చెప్పినట. ఇక కాదు బిడ్డ, ఇక ఈళ్ళనే చూసుకొని ఈళ్ళనే పట్టుకొని బతుకు అని ఏదో మంచి బూతులు చెప్పాడ. మంచి బూతులు చెప్పి భార్యని కొడుకులని మొగని వీళ్ళంతా కలిసి మళ్ళీ పట్నం వచ్చిరంట. పట్నం వచ్చిరంట. వస్తేనే ఇంట్లో తర్వాత తీసిరో లేదో మళ్ళీ గొడవ చాలు చేసిరట. మళ్ళీ గొడవ చాలు చేయగానే మళ్ళీ లొల్లి అయితేనే ఉంది. ఇక అటు ఇటు చేసి అలా రాత్రి ఏం గడిచిపోయిందో తెలియదు. ఇక మళ్ళీ తెల్లారి ఆయన డ్యూటీకి పోయినట. మరి నైట్ పెట్టిన గొడవ పెట్టుకుందో మరి ఎట్లా అనుకుందో ఏం కథనో, కానీ భర్త డ్యూటీకి పోయి వచ్చే సర్కల్లోనే ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు, ఈమె చచ్చిపోయింది. ఇక చూడరు కథ. ఇద్దరు పిల్లలు ఈమె ఎట్లా చంపి చచ్చిపోయారు పిల్లలు అంటే, పిల్లలకు ఫస్ట్ ఒక తర్వాత ఒకరికి ఊరేసిందంట. ఒక పొలగానికి ఊరేసేటప్పుడు ఇంకో పొరగాడు చూస్తూనే ఉన్నాడు, చిన్న పొరగాలే కదా. ఒకని తర్వాత ఒకరికి ఊరేసి వీళ్ళిద్దరు చచ్చిపోయినాక మళ్ళీ ఈమె కూడా ఊరేసుకొని ఈమె కూడా చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఆమె ఫోన్ తీసుకున్నారంట. ఫోన్ తీసుకొని లాక్ తీయడానికి లాక్ తీస్తే వాట్సాప్లో వీళ్ళ అన్నకో తమ్మినుకోనంట వీడియో పెట్టిందంట. నా భర్త మమ్మల్ని చంపుతాను అంటుండు, ఆడేం చంపేది మేమే చేస్తున్నామని వీడియో చేసి మరి అన్నకో తమ్మినికో పంపించిందని ఒక వీడియో కూడా దొరికిందంట. చూడరు కథ. ఈ అక్రమ సంబంధాలు, రెండో పెళ్ళిళ్ళు గిట్ట వేసుకొని సుఖపడ్డట్టు వాళ్ళని ఉండొచ్చు నానులా. ఈ ఈమెక్కరకు ఓడి బతకలే కావచ్చు, పాడైపోను చక్కదానాల పొరగాళ్ళు. మరి ఏమైనా జర్నల్ని ఆలోచించాలి కదా. సరే, మగ బుద్ధి మోడు బుద్ధి ఆడు లంగో దొంగ అయ్యిండు, ఆడికి పోయిండు. ఒకవేళ నీకు బతకబుద్ధి ఉంటే తల్లిదండ్రుల కారణంగా బతకొచ్చు కదా. లాస్ట్ ఇద్దరు కొడుకులు పట్టుకొని ఆ పొరగాలను హాస్టల్ వేసి ఏ ఇండ్లల్లో గిత పని చేసుకొని బతికినా బతకొచ్చు. పొరగాలు ఏం పాపం చేసిరు? మీ కడుపులో పుట్టడమే నాలుగు చేసిన తప్పు. ఈ శ్రవంత్ అంటామే ఇలా కడుపులో పుట్టడమే నాలుగు పొరగాలు తప్పు చేసింది. పిల్లలు లేక బాధపడుతుళ్ళు కోట్ల మందుల ఈ భూమి మీద. వీళ్ళకి అర్థం కానట్టు పాడైపోను. మీకు సావాలని ఇప్పుడు బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను వద్దంటే మీరు ఆగారు, సావైతే సావరు, కానీ సావాలని బుద్ధి పుట్టింది, చచ్చిపోవాలని పక్క నిర్ణయించుకోరు. ఆ ఇద్దరు పిల్లల్ని ఏదైనా అనాథ శరణాలు ఇచ్చిపెట్టి లేకపోతే సాధుకుంటల కోలకాన్ని ఇచ్చేసిపోతే వాళ్ళు బత్తరు కదా రేపండి. ఇప్పుడు అనకూడదు మన నుడుతుడు, కానీ ఇద్దరు మగ పొరగాలేనా లంగో దొంగ ఈ బతకరా అనుల రేపన్నాడు భూమి మీద ఏదో రకంగా బతరు. అలా దృష్టం బాగుంటే వాళ్ళు ఎంత పెద్ద మంచి చదువుకొని ఏమో నలుగురికి ఉపయోగపడతారేమో రేపన్నాడు.
ఉత్త పుణ్యానికి చక్కదనాల పొరగాలని చంపితివి, నువ్వు చస్తివి. ఇవాళ నీ భర్తకు శిక్ష పడుతుంది అనుకుందాం. శిక్ష పడితే ఆయనకి ఏమవుతుంది? ఏమైతే చెప్పు. ఇప్పుడు ఆడు చంపుతాన్ని పేరిచ్చిండు, ఆడు చంపలేదు. ఆడు లంగ కావచ్చు, దొంగ కావచ్చు, బయటబాయిగాడు కావచ్చు అని కొనవై పోలీస్ స్టేషన్లో వేసే ఉపాయం చేయాలి. ఆల్రెడీ భార్య ఉన్నాక, ఇద్దరు కొడుకులు ఉన్నాక ఎట పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లుచ్చా అని పోలీస్ స్టేషన్లో కేసు వేయాలి. లేదు పెద్ద మనుషుల కాడికి పోయి పెద్ద మనుషులు చెప్పాలి. పెద్ద మనుషులు కూడా తీర్మానం చేసి మళ్ళీ పంపించారు. ఏదో లొల్లి అయింది, 4 రోజులు సెట్ అయితే అవుతాడు, లేకపోతే లేదు. ఒకవేళ ఆడు కాలేదే అనుకో, ఏం చేస్తారు ప్రజలారు? వాళ్ళు కాకుంటే ఈ 4 మంది ఇంటర్నెట్ చెప్తా అనుకొని ఆయన ఇచ్చిపెట్టి ఏదైనా కష్టం చేసుకొని బతామా. లాస్ట్ ఇంత అడక తిని బతికినా బతకొచ్చు, కానీ చచ్చిపోతే ఎట్ట పాడైతే చెప్పురి. ఇద్దరు కొడుకులని చక్కదాన కొడుకులని చంపుతందుకు మరి మనసు ఎట్టొప్పిందో నాకు తెలియదు, కానీ ముద్దుగున్నారు వాళ్ళ పొరగాలు. ఫోటోలు అవపడుతూ చూడు రే, చాలా ముద్దుగున్నారు పొరగాలు. ఇద్దరు కొడుకులను చంపి తను కూడా చచ్చిపోయిందట. మరి అంత కఠినంగా మరి అట్లా ప్రవర్తించిందంటే మరి ఆడెంత బాధలు పెట్టిండు అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎంత బాధలు పెట్టినా ఏది చేసినా కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలని చంపడం మాత్రం అది తప్పు.